హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే 30% మందికి సురక్షిత నీరు కరువు అని చెప్పేసి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఒక సమావేశం జరుగుతుందండి, ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. సో ఆ సమావేశంలో వక్తలు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి ఈ స్టేట్మెంట్ని అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్ మార్క్ స్మిత్ వెల్లడించడం జరిగింది. సో ఇలాంటివి మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ ఉంటామండి. సో మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇరిగేషన్ అంటే ఏదైతే మనకి ఇరిగేషన్ అని చెప్పేసి నీటిపారుదల అనే ఒక టాపిక్ ఉంటుందండి, దీనికి లింక్ చేసుకొని చదువుకుంటాం. జనరల్గా ఈ సమావేశం అనేది ఏదైతే మనకి ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఈ సమావేశం అనేది మన విశాఖపట్నంలో నవంబర్ 8 వరకు జరుగుతుందండి. మరి ఈ యొక్క సమావేశంలో నీటి వనరులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా సాగునీరుకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆనకట్టల పరిస్థితి ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫ్యూచర్లో నీటి కొరత రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటారు. సో మనం లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి డిస్కస్ చేశామండి. సో దీనికి సంబంధించిన మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక 5 బ్యారేజెస్ని అంటే ఆనకట్టలను వీళ్ళు గుర్తించారని, ఈ సమావేశంలో ప్రకాశం బ్యారేజ్కి వారసత్వ కట్టడగా గుర్తింపించారు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి చూసినట్లయితే 2030 నాటికట ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ ప్రజల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటారు అని చెప్పేసి ఇక్కడ వక్తలు మాట్లాడటం జరిగిందండి. సో ఎవరో కదండి మాట్లాడింది, ఆయనే అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్ మార్క్ స్మిత్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి హెడ్స్ ఇచ్చి వాళ్ళని మ్యాచ్ ద ఫాలోయింగ్ గుర్తించండి అని చెప్పేసి అడుగుతారండి. లైక్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కానివ్వండి, WHO హెడ్ కానివ్వండి, IMF కానివ్వండి, లేదా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇలా చదువుకుంటాము. అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్గా మార్క్ స్మిత్ ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఈయన చెప్పిన ప్రకారము కొన్ని రిపోర్ట్స్ సర్వేల ప్రకారము 2030 నాటికట ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుంటారు అని చెప్పేసి, ఇప్పటికే నీటి ఎద్దడి వల్ల అంటే మనకి నీటి కొరత వల్ల 2.3 బిలియన్ మందికి పైగా సో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్పారు సార్ అంటే 1998 నుంచి 2017 వరకు అండి సో 1.5 బిలియన్ మంది ప్రజలు కరువుల్లో చిక్కుకోవడం జరిగిందని ఈ యొక్క నీటి ఎద్దడి వల్ల చెప్పడం జరిగిందండి. కరువు బాగా రావడానికి గల కారణాలు సో వాటర్ అనేది సరిగ్గా లేకపోవటమే అని చెప్పేసి అంటా ఉన్నారు. బాగా వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుందని కూడా చెప్పారండి. అదేవిధంగా ICID సమావేశం అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. సో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని చెప్పేసి అంటాము. ప్రజెంట్ విశాఖపట్నంలో జరుగుతుందండి. సో మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో జరిగిందని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క సమావేశంలోనే ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ సో ఒక ఆమె ఉన్నారండి, ఆమె పేరే అముల్ తాల్బీ అని చెప్పేసి అంటామండి. అమల్ తాల్బీ అని చెప్పేసి అంటాం. ఆమె కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారండి. ఏమని సార్ అంటే 2030 నాటికట 670 మిలియన్లు సో అంతమంది ప్రజలు ఆకలితో బాధపడతారు అని చెప్పేసి, అంటే ఆకలికి సంబంధించి ఇబ్బంది పడతారు, ఆకలితో బాధపడతారు అని చెప్పేసి కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఈమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో అలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ మనం చూస్తే ఇద్దరు లీడర్స్, ఒక ఆమె వచ్చేసరికి ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ అమల్ తాల్బీ అనే ఆమె 2030 నాటికల్లా 670 మిలియన్స్ అండి సో అంతమంది ఆకలితో అలమటిస్తారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇందువల్ల కరువు వల్ల అంటే పంటలు పండక ఫుడ్ షార్టేజ్ అయ్యి ఫుడ్ షార్టేజ్ అయ్యి సో ఇలా ఆకలితో అలమటిస్తారని చెప్పేసి ఏం చెప్పారు. అదేవిధంగా మనకి ఇక్కడ అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్ మార్క్ స్మిత్ ఏం చెప్పాడు, సో 2030 నాటికట 700 మిలియన్లు తీవ్ర ఇబ్బందులు అంటే కరువులో చిక్కుంటారు, సో ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది, గుర్తుంచుకోండి. దీంతో పాటుగా నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేశామండి, ఏదైతే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సమావేశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా చెప్పారు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో దానికి దీనికి లింక్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్థానిక గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్
క్యాబినెట్ నిన్న కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. ఆ నిర్ణయాలలో ఈ నిర్ణయం అనేది సో ఏదైతే మనకి స్థానికత అంటే ఒక వ్యక్తి లోకల్గా గుర్తించాలి అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి అని చెప్పేసి దీని మీద నిన్న మాట్లాడుకోవడం జరిగిందండి మంత్రిమండలి. దాంట్లో ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క మంత్రిమండలి సమావేశంలో 10వ తరగతికి బదులుగా 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అదనంగా మరో 2 జోన్లు రాబోతున్నాయి, 2 మల్టీ జోన్లు కూడా రాబోతున్నాయి. దీనికి రాష్ట్రపతి అనుమతి కావాలి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇలా ఇవి కూడా అంతేనండి. ఇవి కూడా మనము రీజనల్ అంశాలు ఎక్కువగా చదువుకుంటామండి. పర్టికులర్గా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ అనేవి. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ తరగతికి బదులు 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుందట. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అండి, ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఏంటి సార్ అంటే మనం ఏదైనా ఉద్యోగాలలో కానివ్వండి లేకపోతేనేమో అడ్మిషన్ తీసుకోవడంలో కానివ్వండి రిజర్వేషన్ అనేది స్థానికత మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి సో ఈ క్లాసెస్ అనేది ఈ యొక్క ఇయర్స్లో విద్యార్థి ఎక్కడ చదివాడు అనే దాని మీద అర్హత అనేది ఉంటుందండి లోకల్గా. అప్పుడప్పుడు మీరు చూసుంటారా లోకల్ నాన్ లోకల్ కేటగిరీ అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటూ ఉంటాయండి. నువ్వు లోకల్ కింద కొట్టావా జాబు, నాన్ లోకల్ కింద కొట్టావా జాబు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే సో ఏదైతే మనము ఒక డిస్ట్రిక్ట్లో అండి 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎక్కడైతే చదివామో ఏ రాష్ట్రంలో అయితే లేకపోతే ఏ జిల్లాలో అయితే చదివామో దాన్ని మనము లోకల్గా తీసుకుంటారండి. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 10వ తరగతి కాదండి 7వ తరగతి ఇక మ్యాక్సిమం ఓకేనండి 7వ తరగతే మ్యాక్సిమం 7వ తరగతి దాకా నువ్వు ఎక్కడ చదివావు దాన్ని బేస్ చేసుకొని మన స్థానికతను నిర్దేశిస్తారు అని చెప్పి చెప్తున్నారండి. ప్రస్తుతం అయితే మాత్రం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎక్కడ ఎక్కువ తరగతులు చదివారన్న దానిపైనే నిర్ధారణగా ఉండేది లోకల్గా మనకి గుర్తింపు ఇవ్వాలంటే 6 నుంచి 10. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అండి ఇది మారిపోయింది. ఏమని ఇప్పుడు సో మనకి 7వ తరగతి హైయెస్ట్ అండి. అంటే 7వ తరగతి లోపు నువ్వు ఎక్కడ చదివావు అన్నదే ఇక్కడ లోకల్ కింద వస్తుందండి. సో ఇలా చట్టానికి సవరణలు చేయడం జరిగిందండి. దీనికి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరిగింది. అంటే ఎందుకు సార్ అంటే చాలామంది అభ్యర్థులు కూడా చదువుల కోసం ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలంగాణలో ఎడ్యుకేషన్ బాగుందని అక్కడికి వెళ్ళాడండి. సో అక్కడే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా అక్కడే చదివాడు అనుకుందాం, వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడే ఉన్నారు. అప్పుడు అతను లోకల్ అనేది ఇక్కడ వర్తించదండి, తెలంగాణ వర్తిస్తుంది. మరి ఇలాంటి ఇబ్బందుల్లో అతను ఇక్కడ రిజర్వేషన్ కోల్పోతూ ఉన్నాడు. సో ఇలాంటివి అధిగమించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే గరిష్టంగా 10వ తరగతి కాదండి 7వ తరగతి గరిష్టం, 7వ తరగతి బిలో సో 6వ తరగతి 5వ తరగతి సో వీటిని బేస్ చేసుకొని ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు చదివారన్న దాని మీదే మనకి స్థానికత నిర్దేశిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇది రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే చట్టంగా మారుతుంది. సో ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 జోన్లు ఉన్నాయండి. సో జోన్ 1 కేటగిరీలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేవి మొత్తము ఉమ్మడి. సో మనకి జోన్ 1 కేటగిరీలో ఉన్నాయి. జోన్ 2 కేటగిరీలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. జోన్ 3 కేటగిరీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉన్నాయి. 4 కేటగిరీలో సో మనకి చిత్తూరు, కడప, కర్నూలు ఉన్నాయి. సో వీటితో పాటుగా మల్టీ జోనుల్లో చూసినట్లయితే 6 ఉన్నాయండి. 6 జిల్లాలు, ఒక జోన్లోనైతేనేమో 6 జిల్లాలు ఉన్నాయి, మరొక జోన్లో అయితే మాత్రం 7 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు 4 జోన్స్ ఉన్నాయి చూసారా, వీటికి అదనంగా మరో 2 జోన్లు ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అదొకటి గుర్తుంచుకోండి. వచ్చినప్పుడు ఆ 2 జోన్లో ఏ యొక్క జిల్లాలను సో ఆ జోన్లో మనకి లిస్ట్ చేశారో చదువుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ మల్టీ జోన్లు 2 ఉన్నాయండి. సో ఒక జోన్లో 6 జిల్లాలు ఉన్నాయి, మరో దాంట్లో 7 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మరో 2 మల్టీ జోన్లు తీసుకొస్తారు. అప్పుడు మొత్తం మల్టీ జోన్లు ఎన్ని అవుతాయండి, 4 అవుతాయి. మొత్తం జోన్లు ఎన్ని అవుతాయండి, మామూలు జోన్లు ఇప్పుడు 2 అదనంగా వస్తే ఆల్రెడీ 4 ఉన్నాయి, అవి కూడా 6 అవుతాయి. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ అంశాలు ఎక్కువగా ఫోకస్ చేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్కి ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మనల్ని అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో మనకి ఏదైతే మనకి విద్యార్హతను ఎంతగా తగ్గించారు స్థానికతలో భాగంగా అని ఇలా అడుగుతున్న సందర్భాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేసి చదువుకోవాలి. ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ కార్యదర్శి కానివ్వండి,
సో ఇలాంటి పేపర్లు ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకునే మీకు పీడిఎఫ్ రూపంలో కరెంట్ అఫైర్స్ అందించడం కానివ్వండి, ఇక్కడ వీడియోస్ ప్రొవైడ్ చేయడం కానీ జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆహార శుద్ధి రంగంలోనికి 50,000 కోట్ల పెట్టుబడులు అంటే ఎఫ్డిఐలు రావడం జరిగిందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారండి. ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటామండి. సో మరి దీనికి సంబంధించి ఆహార రంగంలో, ఆహార శుద్ధి రంగంలో అంటే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి తెలుగులో అంటామండి, ఇంగ్లీష్లో అంటామండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం, తెలుగు అయితే మాత్రం ఆహార శుద్ధి రంగం అని చెప్పేసి అంటామండి. సో ఏదైతే గత 9 ఏళ్లలో అండి, సో మనకి గడిచిన 9 ఏళ్లలో 50,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఎఫ్డిఐల రూపంలో వచ్చాయని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగిందండి. అయితే ఈయన ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు సార్ అంటే ఢిల్లీలోని భారత మండపంలో జరిగినటువంటి వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో చెప్పడం జరిగిందండి. సో ఇది 2వ ఎడిషన్ అండి. సో మనకి వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు అని చెప్పేసి ఢిల్లీలో భారత మండపంలో జరిగిందండి. ఆ యొక్క సమావేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ గడిచిన 9 సంవత్సరాలలో ఆహార శుద్ధి రంగంలోనికి 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి ఎఫ్డిఐలండి. సో ఎఫ్డిఐలు వచ్చాయి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఆహార పదార్థాల ఎగుమతులు కూడా 150% పెరిగాయి. అంటే మన భారతదేశం నుంచి వేరే విదేశాలకు కూడా మనము ఆహార పదార్థాలను ఎగుమతి చేస్తున్నాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారు. 150% అండి. సో పెరిగాయి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో నరేంద్ర మోదీ గారు ఏదైతే మిల్లెట్స్ అండి, సో మనకి యొక్క మిల్లెట్స్ వాడకాన్ని, వాటి యొక్క విశిష్టతను కూడా మరొకసారి చెప్పడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందేనండి. సో 2023 సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అంటే యుఎన్ఓ వాళ్ళు మనకి 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. మన భారతదేశం అయితే మాత్రం 2018 సంవత్సరాన్ని నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు G7 సమావేశంలో జపాన్లోని హిరోషిమా నగరంలో జరిగిందండి. ఈ సంవత్సరం G7 అంటే జీ మీన్స్ అభివృద్ధి చెందిన దేశాల కూటమి సమావేశం అనేది. ఆ సమావేశంలో కూడా నరేంద్ర మోదీ గారు చిరుధాన్యాల మీద ఎక్కువ మాట్లాడారండి. సో నీటి ఎద్దడి, ఆహార కొరత, వాతావరణ మార్పులు, సో ఇలాంటి వాటికి పరిష్కార మార్గాలు ఏంటి సార్ అంటే సో ఖచ్చితంగా ఈ యొక్క చిరుధాన్యాల వాడకాన్ని పెంచాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా చిరుధాన్యాల మీద ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళతో కూడా MOU చేసుకోవడం జరిగిందండి. అంటే ఏదైతే మన నావికా దళానికి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా నేవీకి సంబంధించి, సో ఇక్కడ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్మీ వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్లో కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మిల్లెట్స్ యొక్క మిల్లెట్స్ని తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఫసై వాళ్ళతో MOU చేసుకోవడం జరిగిందండి. ఎవరు? డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు. మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చదివారు. సో అది కూడా ఒకసారి రీకాల్ చేశాను. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు ఎక్కడ జరిగిందని కూడా అడుగుతారు. భారత మండపం ఢిల్లీలో జరిగింది. ఆ యొక్క సమావేశంలో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఆహార శుద్ధి రంగంలోనికి 50,000 కోట్ల ఎఫ్డిఐలు వచ్చాయని చెప్పేసి అన్నారు. అదేవిధంగా సో ఈ స్టేట్మెంట్ చూడగానే మీకు ఒక కరెంట్ అఫైర్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే మనకి I2U2 సమావేశం అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి I2U2 అని చెప్పేసి ఉంటుందండి. ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA అని చెప్పేసి 4 దేశాల కూటమి అండి. మరి దీంట్లో కూడా ఏదైతే మనకి UAE అని చెప్పేసి ఉంటుందో ఆ UAE అనే దేశం అనేది సో రాబోయే రోజుల్లో 2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో అని చెప్పేసి MOU చేసుకోవడం జరిగిందని చెప్పేసి I2U2లో మీరు చదువుకున్నారండి కరెంట్ అఫైర్స్లో. సో ఆ పాయింట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి UAE ఏదైతే ఉంటుందో UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క UAE వాళ్ళు $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము రాబోయే 2-3 సంవత్సరాలలో. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఆహార శుద్ధి రంగంలో చేస్తాము అని చెప్పేసి భారతదేశంతో MOU చేసుకోవడం జరిగిందండి. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అవయవ దానంతో సరికొత్త జీవితం అని చెప్పేసి అంటున్నారండి. సో ఇటీవల కాలంలో అవయవాలను దానం చేసే వారి సంఖ్య అనేది బాగా పెరిగిపోతుంది అని చెప్పేసి మనకి కేంద్ర హెల్త్ అండ్ సో మనకి ఫ్యామిలీ అండ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా తమిళనాడు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ కానివ్వండి, సో ఇక్కడ ఎక్కువగా అవయవాలు దానాలు చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అవయవ దానంలో కొత్త జీవితం అని చెప్పేసి రావడం జరిగిందండి. దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం అనేది ఒక జీవోని తీసుకురావడం జరిగిందండి. ఏంటి సార్ ఆ జీవో అంటే సో ఎవరైతే అవయవ దానం చేస్తారో వారిని గుర్తించి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి
వాళ్ళ యొక్క అంత్యక్రియలు అనేవి ప్రభుత్వ లాంఛనాలతో అంటే రాష్ట్ర మర్యాదలతో ఘనంగా చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక జీవోని తీసుకురావడం జరిగిందండి. చూడండి ఎంత మంచి పని. సో చాలామంది కూడా ఏదైతే మనకి జీవన్ మృతులు అని చెప్పేసి అంటామండి, బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి వారిని గుర్తించి సో అవయవదాతలు అంటే అవయవాలను తీస్తారండి, వాళ్ళ నుంచి తీసి రాష్ట్ర మర్యాదలతో ప్రభుత్వమే అంత్యక్రియలను నిర్వహించేలా దేశంలోనే తొలిసారిగా అండి. సో మనకి దేశంలోనే తొలిసారిగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తులు ఉంటారో లేదా వాలంటీర్గా నేను చనిపోయిన తర్వాత నా ఆర్గాన్స్ని వీళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇలాంటి వ్యక్తులండి. సో ఇలాంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత సో రాష్ట్ర మర్యాదలతో అంటే మనకి రాష్ట్రానికి సంబంధించి సో ఏదైతే ఆ ప్రభుత్వం రాష్ట్ర మర్యాదలతో అంత్యక్రియలు ప్రభుత్వమే నిర్వహిస్తుందంటండి. అలా దేశంలో మొట్టమొదటిసారిగా ఒక చట్టాన్ని, ఒక జీవోని తీసుకొచ్చింది ఎవరు సార్ అంటే తమిళనాడు గవర్నమెంట్. గుర్తుంచుకోండి అండి. సో మరి దీంట్లో భాగంగానే సెప్టెంబర్ 23వ తేదీన రాష్ట్ర అవయవదాన దినోత్సవంగా తమిళనాడు గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగిందండి. సో ఇప్పుడు కాదండి, 2008లోనే ప్రకటించిందండి. సో అప్పుడు కరుణానిధి గారు సీఎంగా ఉన్నప్పుడు సో మనకి సెప్టెంబర్ 23ని రాష్ట్ర అవయవదాన దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి ఆ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ యొక్క డే ఎందుకు సార్, దీని యొక్క రీజన్ చూసినట్లయితే సెప్టెంబర్ 23నే ఆ రాష్ట్ర ప్రభుత్వం అవయవదాన దినోత్సవాన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తుంది సార్ అంటే సో మనకి 2008వ సంవత్సరంలో 15 సంవత్సరాల కుర్రాడు, అతని పేరు వచ్చేసరికి హితేంద్రన్ అని. సో మనకి అతని పేరు వచ్చేసరికి హితేంద్రన్ అని చెప్పేసి అంటాం, హితేంద్రన్. సో ఇతను రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగిందండి. హితేంద్రన్ అనే వ్యక్తి సో 15 సంవత్సరాల బాలుడు అనమాట. ఇతను చనిపోవడం జరిగిందండి. ఇతను చనిపోయిన తర్వాత సో అతని యొక్క బాడీకి సంబంధించిన కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, చర్మం కానివ్వండి, మనకి ఎముకల్లో ఉన్నటువంటి మజ్జ కానివ్వండి, చర్మం కానివ్వండి, మొత్తం అండి బాడీ మొత్తాన్ని కూడా అవయవ దానం చేయడం జరిగిందండి. సో ఆయన ఈ యొక్క యాక్సిడెంట్ గుర్తుగా సెప్టెంబర్ 23న జరిగిందండి యాక్సిడెంట్. సో దానికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము సో మనకి సెప్టెంబర్ 23న రాష్ట్ర అవయవ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఉంది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ గణాంకాల ప్రకారం 2022లో 16,000కు పైగా అవయవ దానాలు చేశారు. అంటే 16,000 మందికి పైగా అవయవాలను దానం చేయడం జరిగింది దేశం మొత్తం మీద అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం ఏదైతే ఇక్కడ చెప్పుకున్నామో దేశంలోనే తొలిసారిగా సో తమిళనాడు ప్రభుత్వం అండి సో మనకి రాష్ట్ర మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తుందని చెప్పేసి అన్నామా, అలా మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్రంలో వడివేల్ అనే వ్యక్తి అండి, వడివేల్ అనే వ్యక్తి ఇతనికి చేయడం జరిగిందండి ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సో ఇలాంటివండి మనం ఎగ్జామ్లో ఏం అడుగుతాంలే, ఇవి అడుగుతారా అనుకుంటారండి, బట్ అవే అడుగుతారండి. ఎందుకంటే చూడండి, సో ఎవరైతే అవయవదానం చేయడంలో ఇలా వడివేలు అనే వ్యక్తి అవయవదానాన్ని చేశాడండి. సో చేసిన తర్వాత అతను చనిపోయాడండి. సో అతను చనిపోతే రాష్ట్ర మర్యాదలతో ప్రభుత్వమే అంత్యక్రియలను నిర్వహించిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, బోర్డర్లో ఒక జవాన్ చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో సో మనకి గన్ శాల్యూట్ చేసి సో ఆ విధంగా ప్రభుత్వ లాంఛనాలతో గౌరవంగా అతని యొక్క కార్యక్రమాన్ని ముగించే విధంగా చేస్తారు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఇలానే తమిళనాడు వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. సో తమిళనాడు అనగానే ఇటీవల కాలంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని, ముఖ్యమంత్రి అల్పాహార పథకం అని తెలుగులో అంటామండి. సో మనకి ఏదైతే ఆగస్టు 25 అండి, సో ఆగస్టు 25, 2023 నుంచి రాష్ట్రం మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మొత్తం 31,000 పాఠశాలలు దీ పరిధిలోకి రాబోతున్నాయి. 17 లక్షల మంది పిల్లలు బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది, అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా అక్కడ ఏదైతే మనకి లేడీస్కి అండి, అక్కడ లేడీస్కి సంబంధించి కూడా సో అకౌంట్లోకి 1000 రూపాయలు సో వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తామని చెప్పేసి ఇటీవల కాలంలో ఉరిమై అనే ఒక పథకాన్ని కూడా మనకి స్టాలిన్ గారు తీసుకురావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే తమిళనాడుకి సంబంధించి. ఓకేనండి, ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి తమిళనాడు అనగానే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రైటర్ టి పద్మనాభన్ రిసీవ్స్ ప్రెస్టీజియస్ కేరళ జ్యోతి అవార్డ్. సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా కేరళ జ్యోతి అని చెప్పేసి, అదేవిధంగా కేరళ ప్రభ అని చెప్పేసి సో ఇలా డిఫరెంట్ మాడ్యూల్లో 4-5 కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేస్తూ ఉంటుందండి. సో వాటిలో హైయెస్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి కేరళ జ్యోతి అనే అవార్డు. సో మలయాళం భాషకు సంబంధించి ఈయన చేసినటువంటి కృషికి గాను కేరళ జ్యోతి అనే అవార్డుని కేరళ ప్రభుత్వం ఇతనికి బహుకరించడం జరిగిందండి. సో అతని పేరేంటి అని అడుగుతారు. సో మనకి టి పద్మనాభన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇదేంటండి కేరళ జ్యోతి అండి. అదేవిధంగా కేరళ ప్రభ అని చెప్పేసి ఇది మాత్రం ఒకళ్ళకే ఇస్తారండి, కేరళ జ్యోతి అనేది ఒకళ్ళకే ఇస్తారు.
కేరళ ప్రభ అనేది ఇద్దరికి ఇస్తారండి. సో వాళ్ళల్లో ఒకరు చూస్తే ఎం ఫాతిమా బీవి అని చెప్పేసి ఒకరికి, అదేవిధంగా నటరాజ కృష్ణన్ మూర్తి అని చెప్పేసి ఇంకొకరికి, వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగిందండి. సో ఇంకా ఉంటాయండి కేరళ శ్రీ అని చెప్పేసి అవి అవసరం లేదులండి. సో టాప్ 2 గుర్తుంచుకోండి. ఈ మాత్రం కేరళ ప్రభ ఇద్దరికే ఇస్తారు, కేరళ జ్యోతి ఒక్కరికే ఇస్తారు. ఆ ఒక్కరే మనకి పద్మనాభన్ గారు, అదేవిధంగా ఇద్దరు వచ్చేసరికి ఫాతిమా బీవి అండ్ నటరాజ కృష్ణ మూర్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా కేరళ అనగానే ఇటీవల కాలంలో చాలా వార్తల్లోకి వచ్చినాయండి. మీరు చూసారండి, కేరళ అనగానే అచ్యుతానందన్ గారు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చారండి. సో ఇతను ఒకప్పుడు 2006 నుంచి 2011కి మధ్యలో సీఎంగా చేశారని, ఇటీవల కాలంలో ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం, గుర్తు చేసుకోండి ఒకసారి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే కేరళకి కేరళం అని చెప్పేసి పేరు పెట్టాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వము ఒక అసెంబ్లీలో తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా కేరళ అనగానే ఇంటర్నెట్ హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం కేరళ అని, అదేవిధంగా అక్కడ ఫస్ట్ మలయాళంలో అంటే లోకల్ భాషలో సో మలయాళం హైకోర్టు తీర్పునివ్వడం జరిగిందండి ఫస్ట్గా ప్రాంతీయ భాషల్లో. ఆ తర్వాత హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు అనేది ప్రాంతీయ భాషల్లో తీర్పుని వెలువరించిన 2వ హైకోర్టుగా మారిందని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా కేరళ అనగానే మనకి ఇటీవల కాలంలో మనకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓటీటీ అండి, ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటాం, ఓన్గా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ని కలిగిన రాష్ట్రం కేరళ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి అక్కడ జిఎస్టీ మీద 1% సెస్ వేస్తున్న రాష్ట్రం కేరళ అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా కేరళ అనగానే మనకి అక్కడ బ్యాండీకూట్ అని చెప్పేసి ఒక రోబోని తీసుకొచ్చారని చెప్పేసి, సో ఏవైతే మాన్యువల్స్ ఉంటాయో మ్యాన్ హోల్స్ ఉంటాయండి, అంటే ఏదైతే నీరుని అంటే పారిశుద్ధ్య కార్మికులు కాకుండా సో అక్కడ మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయాలని చెప్పేసి అక్కడ ఒక రోబోని తీసుకొచ్చారండి, బ్యాండీకూట్ రోబో. దాని పేరు వచ్చేసరికి బ్యాండీకూట్ స్కావెంజర్ అని చెప్పేసి తీసుకొచ్చారని చెప్పేసి గురువాయర్ అనే ప్లేస్లో దాన్ని తీసుకొచ్చారని చెప్పేసి డిస్కస్ చేసామండి. సో అదేవిధంగా ఎవరైతే ఈ స్కావెంజర్స్ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి, స్కావెంజర్స్ ఎవరైనా అంటే ఈ యొక్క సఫాయి కర్మచారులని తెలుగులో అంటామండి. సో వీరు ఎవరైనా సరే వీళ్ళని ఉపయోగించకూడదు ఈ పనుల్లో, వీళ్ళ యొక్క తగ్గించాలి ఈ పనుల్లో, అంతా రోబోస్ని అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకోవాలి తప్ప ఈ యొక్క ఆధునిక సమాజంలో ఇప్పుడు కూడా అలాంటి పనులు మనుషుల చేత చేయించకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు అవయవాన్ని కోల్పోయినట్లయితే అంటే చెయ్యో కాలో ఇలాంటివి విరిగితే 10 లక్షలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనకి, ఒకవేళ వాళ్ళు పూర్తిగా చనిపోతే వాళ్ళకి 30 లక్షల వరకు నష్ట పరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి దీని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ అనగానే ఓకేనండి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే కేరళ అనగానే సర్ మేడం అనే పదాలను ఉపయోగించకూడదు, ఆ స్కూల్లో కానీ ఎవరైనా సరే టీచర్ అని చెప్పి సంబోధించాలి, ఇది లింగ సమానత్వానికి సూచిక అని చెప్పేసి ఇటీవల కాలంలో కేరళ వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా కుటుంబశ్రీ అనే ఒక కార్యక్రమం అండి, సో మనకి 1998లో తీసుకొచ్చారు ఈ కుటుంబశ్రీ అనే కార్యక్రమం. సో ఎందుకు సార్ అంటే కేరళని పేదరికం నుంచి తరిమివేయాలి, అంటే అవుట్ ఆఫ్ పవర్టీ అండి, అంటే కేరళలో ఉన్నటువంటి పేదరికాన్ని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి అప్పట్లో కుటుంబశ్రీ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు 98లో. అది 2023 నాటికి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. సో అందువల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అది 2025 కల్లా కేరళని పవర్టీ ఫ్రీగా చేయాలని చెప్పేసి పినరన్ విజయ్ గారు టార్గెట్ పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో కేరళలో సంభవించినటువంటి సంఘటనలు అండి. సో ఇవైతే మీకు కరెంట్ అఫైర్స్లో సో గతంలో ఏం జరిగిందో కూడా దాన్ని లింక్ పోకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి వింటూ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండండి. సో ఇది చదివాం కదా అని మీకు కూడా ఒకసారి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యుఎన్ఈపి ఛాంపియన్స్ of the earth 2023 honors solution to the eliminate plastic pollution. సో మనకి యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సో ఎవరైతే మనకి ప్లాస్టిక్ అండ్ ద పొల్యూషన్ మీద పోరాడుతూ ఉంటారో కొన్ని సంస్థలకు కానివ్వండి వ్యక్తులకు కానివ్వండి సో వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి కొన్ని అవార్డులను బహుకరిస్తూ ఉంటారండి. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎవరి పేరుతో ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే అవార్డ్స్ని ఇస్తూ ఉంటారు. 2005వ సంవత్సరం నుంచి ఈ అవార్డులు ఇస్తూ ఉన్నారండి. సో మీరు లాస్ట్ ఇయర్ కూడా కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు, గుర్తుంచుకోండి. మన భారతదేశం నుంచి పూర్ణిమాదేవి బర్మన్ అని చెప్పేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన పర్యావరణవేత్త సో ఈ అవార్డులో మొత్తం ఒక అప్పుడు కూడా అంతే నలుగురికి ఇవ్వడం జరిగిందండి. సో గరిష్టంగా 4 కేటగిరీస్లో ఇస్తారండి. వాళ్ళల్లో ఒక పూర్ణిమా బర్మన్ దేవి అని చెప్పేసి మీరు చదువుకున్నారండి.
సో అది 2022కి సంబంధించిందండి. సో ఇప్పుడు 2023కి సంబంధించి అవార్డులు రావడం జరిగిందండి. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ 2023 అని. సో ఎవరైతే ప్లాస్టిక్ ఫ్రీ అంటే పొల్యూషన్ లేకుండా ఈ యొక్క ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయడానికి వాళ్ళ వంతు ఎన్జిఓస్ ద్వారా లేదా వాళ్ళ ద్వారా వాళ్ళు కానివ్వండి సమాజానికి కృషి చేస్తారో అలాంటి వ్యక్తులకి ఈ అవార్డులు బహుకరిస్తూ ఉంటారు. సో ఇది మనం చూసినట్లయితే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందండి? కెన్యా, నైరోబి దీని యొక్క ప్రధాన కేంద్రాలయం. అయితే మొత్తము ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కేటగిరీలో మొత్తము 4 ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఈ సంవత్సరం అనేది 5 అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. 4 కేటగిరీస్లో ఇస్తారు కాబట్టి కేటగిరీస్లో 4 బట్ ఈ సంవత్సరం అనేది 5 ఇవ్వడం జరిగిందండి. దాంట్లో కొన్ని ఎన్జిఓస్ కూడా కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే మనకి జోస్ ఫైన్ బ్లెమ్స్టోన్ అని చెప్పేసి బ్లెమ్టోన్ అండి. సో ఇక్కడ మనం చూస్తే జోస్ ఫినా బ్లెమోంటీ అని చెప్పేసి అంటామండి. సో ఫిలిప్పైన్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇతన్ని పాలసీ లీడర్షిప్ అనే కేటగిరీలో ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో పేర్లు కొంచెం కష్టంగానే ఉంటాయండి. సో అవి కొంచెం మనం గుర్తు పెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోండి. సో ఇక్కడ చూస్తే చూడండి, జోస్ ఫినా బ్లెమోంటే అని చెప్పేసి అని పేరండి. చూస్తే ఫిలిప్పైన్ కంట్రీ. అప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే ఫినా అని లేకపోతే మనీ అని, ఫైన్ మనీ అలా చిన్నగా ట్రిక్స్ పెట్టుకోవటమేనండి. అదేవిధంగా ఎలాన్ మ్యాక్ ఆర్థర్ ఫౌండేషన్ అని చెప్పేసి ఇది యూకేకి సంబంధించిందండి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది వచ్చేసరికి ఇన్స్పిరేషనల్ అండ్ యాక్షన్ కేటగిరీ అండి. సో ఇన్స్పిరేషనల్ అండ్ యాక్షన్ కేటగిరీలో దీనికి ఇవ్వడం జరిగిందండి ఫౌండేషన్కి. అదేవిధంగా బ్లూ సర్కిల్ అని చెప్పేసి చైనాకి సంబంధించిన ఒక ఎన్జిఓ. అదేవిధంగా జోస్ మాన్యువల్ మొల్లర్ అని చెప్పేసి చూడండి పేర్లు చాలా కష్టంగా ఉంటాయండి. జోస్ మాన్యువల్ మొల్లర్ అని చెప్పేసి చిలీ దేశానికి సంబంధించింది. సో ఈ రెండు కూడా ఒక కేటగిరీ కింద ఇవ్వడం జరిగిందండి. ఎంటర్ప్రీనర్స్ అండ్ విజన్ అనే కేటగిరీలో ఈ రెండింటిని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా CSIR అని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి అంటామండి. సో దీనికి సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో ఇవ్వడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఈ 5 పేర్లు మనకు గుర్తుండాల్సిందేనండి. సో ఈ రెండు ఇచ్చి మనకి ఒక ఆప్షన్లో 3 ఇచ్చి ఏ ఆర్గనైజేషన్కి లేదా ఏ వ్యక్తికి రాలేదు అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో ఇదొక ఆర్గనైజేషన్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇదొక ఆర్గనైజేషన్ అండి, ఇదొక ఆర్గనైజేషన్, ఇదొకటి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, వీటి పేర్లు మనకు గుర్తుండాలి. అదేవిధంగా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఈజీయేనండి. ఇది చూడండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించింది, ఇది ఈజీగానే ఉంటుంది. బ్లూ సర్కిల్ చైనాకి సంబంధించింది, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు గుర్తుంచుకోవడం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మాన్యువల్ మొల్లెర్ అని చెప్పేసి చిలీ అండి. సో చిలీ ఇది ఈజీయేనండి. సో కష్టమల్లా ఈ రెండేనండి. కొంత 1-2 సార్లు చదువుకుంటే ఆర్థర్ ఫౌండేషన్ ఇది కూడా ఈజీయేనండి. బట్ కొంచెం ఇది ఫస్ట్దే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఇక్కడ మనకి గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎలా గుర్తుంచుకోవటం అనేది మీ యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. చిన్న క్లూస్ పెట్టుకోండి, మీకు ఎలా ఈజీగా ఉంటే ఎలా. ఇక్కడ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అంతే తప్ప ఇది మొత్తం అంటే ఒకవేళ ఆన్సర్ చూస్తే ఎస్ ఇది అని ఆన్సర్ చేయటం ఒక ఇదండి. అన్నీ గుర్తుంచుకోలేకపోయినా చూడగానే ఎస్ ఈ వ్యక్తి అని చెప్పేసి ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. సో ఈ అవార్డ్స్ని 2005 నుంచి ఇస్తూ ఉన్నారండి UNEP వారు, అదొకటి గుర్తుంచుకోండి, 2005 నుంచి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జార్ఖండ్ క్యాబినెట్ అప్రూవ్డ్ అబౌవ్ ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ అని చెప్పి చెప్తున్నారండి. సో జార్ఖండ్ గవర్నమెంట్ అనేది ఒక హౌసింగ్ స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. దాని పేరేంటి సార్ అంటే మనకి అబియా ఆవాస్ యోజన అని చెప్పేసి అంటామండి. అబౌవ్ ఆవాస్ యోజన అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించి ఇది స్టేట్ స్పాన్సర్డ్ హౌసింగ్ స్కీమ్ అండి. సో మరి దీనికి సంబంధించి మొత్తము ఏదైతే 3 ఫేజెస్లో 3 ఫేజెస్లో 8 లక్షల పక్కా హౌసెస్ కట్టించిస్తాము అని చెప్పేసి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారు చెప్పడం జరిగిందండి. 8 లక్షల హౌసెస్ కట్టించిస్తారట. సో ఫేజెస్ మేనర్లో కట్టిస్తాము. దీనికోసము 16,320 కోట్లు కూడా మా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పేసి హేమంత్ సోరెన్ గారు చెప్పడం జరిగిందండి. సో అయితే ఈ యొక్క హౌసెస్ని ఫేజెస్ వారీగా మేము ఇంప్లిమెంట్ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మనం చూస్తుంది మొత్తం 3 రూమ్స్ ఉంటాయట, ఒక కిచెన్ ఉంటుందంటండి. సో మొత్తము 31 స్క్వేర్ మీటర్స్లో ఈ యొక్క నిర్మాణం అనేది ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా 2 lakhs హౌస్ ఫస్ట్ ఫేజ్ కింద 2023-24 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో 3.5 అంటే 3,50,000 ఇల్లు ఇస్తాము 2024-25 కల్లా అన్నారు. అదేవిధంగా 2,50,000 హౌసెస్ అనేవి 3 ఫేజెస్ అంటే 3వ దశలో అంటే 2025-26 కల్లా కంప్లీట్ చేస్తాము. మొత్తంగా ఇలా ఫేజెస్ వారీగా తీసుకొస్తాము 8 లక్షల ఇల్లు అని చెప్పేసి హేమంత్ సోరెన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా
2 lakhs ఇస్తాము ఈ యొక్క హౌస్ కట్టుకోవడానికి అని చెప్పి చెప్తున్నారండి. 4 ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఇస్తాము అని చెప్పి సీఎం గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి అండి. ఏంటంటే అది సో మనకి అబవ్ ఆవాస్ యోజన అని చెప్పేసి అంటామండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అడుగుతారు, జార్ఖండ్ గవర్నమెంట్ అని గుర్తుంచుకోండి. సో జార్ఖండ్ గవర్నమెంట్ అనగానే ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే సో ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉంటారో, సో ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మంత్లీ 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ఓబీసీ కేటగిరీలో అండి. సో ఓబీసీ కేటగిరీలో మేము వీళ్ళని గుర్తించాము అని చెప్పేసి జార్ఖండ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో ఏదైతే ఎలిఫెంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి ఒక ఎలిఫెంట్స్ కదలికను అంటే మానవులకి ఏనుగులకు మధ్య సంఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి ఎలిఫెంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి జార్ఖండ్ సీఎం గారు అండి సో 74వ వన మహోత్సవం కార్యక్రమంలో దాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి కూడా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు. సో ఈ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోండి. ఈ యొక్క పక్కా ఇళ్లతో పాటు సో మనకి ట్రాన్స్జెండర్స్కి ఆ రాష్ట్రంలో వాళ్ళను ఓబీసీలుగా గుర్తించి ఒక 1000 రూపాయలు మంత్లీ వాళ్ళకి ఇస్తారు. అదొకటి. అదేవిధంగా ఎలిఫెంట్ ట్రాకింగ్ యాప్ ఒకటి గుర్తుంచుకోండి జార్ఖండ్ అనగానే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా సబ్మిట్స్ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు ఫ్రాన్స్ ఫర్ 26 రఫేల్ ఫైటర్ జెట్స్. సో మనకి ఏదైతే డిఫెన్స్ మినిస్ట్రీ కూడా అనుమతి ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే మనకి రఫేల్ జెట్స్ అని చెప్పేసి మనము ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నామండి. సో కొత్తగా ఒక 26 కావాలి అని చెప్పేసి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే మనము వాళ్ళకి ఆ దేశానికండి రిక్వెస్ట్ పెట్టడం జరిగిందండి. సో ఇలా మాకు ఒక 26 కావాలి అని చెప్పేసి. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో గతంలో అంటే ఎప్పుడు అండి 2016 సెప్టెంబర్లో సో మనకి 36 రఫేల్ యుద్ధ విమానాలను మనం ఆల్రెడీ బై చేసామండి, పర్చేస్ చేసామండి. సో 59,000 కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాలని డసల్ట్ ఏరోస్పేస్ అని చెప్పేసి డసల్ట్ కంపెనీ అండి, డసో కంపెనీ అని కూడా అంటాం, దాని నుంచి మనం బై చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మరి కొత్తగా 26 రఫేల్ ఫైటర్ జెట్స్ మాకు కావాలి అని చెప్పేసి ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని మనం అడగడం జరిగిందండి. ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది, గుర్తుంచుకోండి. అంటే ఫస్ట్ ఫేజ్లో 36, సెకండ్ ఫేజ్లో 26. ఏ దేశం నుంచి అని అడుగుతారు, ఫ్రాన్స్ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనండి. అదేవిధంగా రీసెంట్గా మనము S-400 అని చెప్పేసి విన్నామండి. సో S-400 అని చెప్పేసి ఇవి విన్నామండి. సో ఈ యొక్క యుద్ధ ట్యాంకులు అని చెప్పేసి వీటిని మనం రష్యా నుంచి బై చేయడం జరిగిందండి. సో మనకి రష్యా నుంచి వీటిని తీసుకోవడం జరిగిందండి. ఇటీవల కాలంలో అవి పాకిస్తాన్ బోర్డర్లో, చైనా బోర్డర్లో వాటిని మోహరించాము అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అవి కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా F-16 అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి అమెరికా వాళ్ళు తయారు చేశారండి. సో తయారు చేసి ఇవి కూడా అంటే ఫైటర్ జెట్సే. సో ఇది పాకిస్తాన్ వాళ్ళకి బై చేయడం జరిగిందండి అమెరికా వాళ్ళు. అదొకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాయ్ అలుకాస్ ఆత్మకథ. సో మీ అందరికీ తెలిసిందేనండి. జాయ్ అలుకాస్ అనగానే గోల్డ్ షాపు గుర్తొస్తుందండి. సో దానికి సంబంధించి జాయ్ అలుకాస్ గ్రూప్ అధినేత అతని పేరేనండి జాయ్ అలుకాస్ అని చెప్పేసి ఈయన యొక్క ఆత్మకథ. సో ఇది మనం చూసినట్లయితే స్ప్రైండింగ్ జాయ్ అని చెప్పేసి సో మనకి స్ప్రైండింగ్ జాయ్ అనేది ఆయన యొక్క ఆత్మకథ అంటండి, గుర్తుంచుకోండి. సో స్ట్రైట్ క్వశ్చన్ మనకి స్ప్రైండింగ్ జాయ్ అని యొక్క ఆత్మకథ ఈ పుస్తకం ఎవరిది అని చెప్పేసి అడుగుతారు. సో మనకి జాయ్ అలుకాస్. సో హెడ్ ఎవరైతే ఉన్నారో జ్యువెలరీస్ అండి అది ఉంటుంది. సో దాని యొక్క హెడ్ ఆయన పేరేనండి అది. సో ఆయన యొక్క బుక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసామండి. అవి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో ఏదైతే మనకి రఘురామ్ రాజన్ గారు అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్గా చేసిన వ్యక్తి, ఆయన ప్లస్ రోహిత్ లాంబా వీళ్ళిద్దరూ కలిసి కూడా బ్రేకింగ్ ద మౌల్డ్ అని చెప్పేసి ఒక బుక్ని రచించారు. సో మనకి అది మార్కెట్లోకి రాబోతుందని చెప్పేసి డిస్కస్ చేసామండి. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మనకి కోర్టింగ్ ఇండియా అని చెప్పేసి నందిని దాస్ అని చెప్పేసి సో ఒక 2 days క్రితమేనండి. సో 2 days క్రితం కూడా ఏదైతే మనకి బ్రిటన్ సో బూకర్ ప్రైజ్ అని చెప్పేసి బ్రిటన్ బుక్ ప్రైజ్ అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పి డిస్కస్ చేసామండి. సో మనకి బ్రిటన్ బుక్ ప్రైజ్ అని చెప్పేసి కూడా ఈమె సెలెక్ట్ అయ్యారని చెప్పేసి నందిని దాస్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఆమె రచించినటువంటి బుక్ కోర్టింగ్ ఇండియా అని చెప్పేసి సో మొఘల్స్కి ఆ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్కి మధ్య జరిగినటువంటి సో ఏదైతే సంస్కృతి పరంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆ బుక్లో పొందుపరిచారని చెప్పి డిస్కస్ చేసాం. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో ఇస్రో చైర్మన్ యొక్క ఆత్మకథ అండి. సో మనకి ఏదైతే ఆత్మకథ దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఏంటి సార్ అదంటే ఇస్రోకి సంబంధించి కూడా సో మనకి సోమనాథన్ గారు ఉన్నారా, ఆయనకు సంబంధించి కూడా నిలవు కుడిచా సింహాంగళ్ అని చెప్పేసి అంటామండి. నిలవు కుడిచా సింహాంగళ్ అని చెప్పేసి ఆయన ఆత్మకథ రాబోతుందని చెప్పేసి చెప్పుకున్నాను చూసారా, అవి కూడా గుర్తుంచుకోవాలి. నిలవ కుడిచా సింహాంగళ్ ఒకటి, అదేవిధంగా కోర్టింగ్ ఇండియా ఒకటి, బ్రేకింగ్ ద మౌల్డ్ ఒకటి. అదేవిధంగా సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనండి. స్ప్రెండింగ్ జాయ్ అని చెప్పేసి. రైట్. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది చూసినట్లయితే సో భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నామండి.
సో దీనికి సంబంధించి మనం చూసిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అమోల్ ముజుమ్దార్ అని చెప్పేసి అంటామండి. సో మనకి అమోల్ ముజుమ్దార్ అని చెప్పేసి సో ఇతను రావడం జరిగిందండి. సో ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ 1 అవర్ చదవాల్సిందే. సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే లైక్ మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ వీటి మీద కూడా మంచి కమాండింగ్ వస్తుందండి. సో అలా కాకుండా ఎగ్జామ్కి ముందు 10 డేస్ ముందు 1 వీక్ చదివితే దెర్ ఈజ్ నో యూజ్. సో అందువల్ల ఏవైతే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ అండి సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సపరేట్గా మీకు ప్రతిరోజు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో సో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.